జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వాన్స్ ఈ నెలలో స్విట్జర్లాండ్లోని బర్గెన్ స్టాక్ రిసార్ట్లో జరిగినటువంటి ఒక దౌత్య సమావేశంలో వీ లవ్ పాకిస్తాన్ అంటే మేము పాకిస్తాన్ను ప్రేమిస్తున్నాము అని చెప్పేసి మాట్లాడినాడు. చూడండి, కొంచెం జాగ్రత్త వినండి. అమెరికా ఇరాన్ శాంతి చర్చలలో మధ్యవర్తిత్వం వహించినందుకు గాను ఆయన పాకిస్తాన్ను ప్రశంసిస్తూ ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఆయన భారత్ పాకిస్తాన్ను కలిపి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా నెట్టింట వైరల్ అయితే అవుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి చారిత్రాత్మక దౌత్య చర్చల సందర్భంగా జేడీ వాన్స్ విలేకరులతో సరదాగా మాట్లాడినాడు. తన జీవితంలో అత్యంత ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు ఉండారని, వాళ్ళలో ఒకరు భారతీయులు కాగా మరొకరు పాకిస్తాన్ అని చెప్పేసి మాట్లాడినాడు. తనకు ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో తన భార్య భారతీయ సంతతికి చెందినటువంటి ఉషా వాన్స్ అని, అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఉన్నాడని చెప్పేసి మాట్లాడినాడు. గత 3 నెలలుగా తాను అమెరికా బయట మిగతా అందరికంటే ఎక్కువగా పాక్ ఆర్మీ చీఫ్తోనే మాట్లాడానని, అమెరికా ఇరాన్ చర్చలు ఈ స్థాయికి రావడానికి ఆయన చూపించినటువంటి చొరవ అలాగే దౌత్య వ్యూహాలే కారణమని చెప్పేసి వాన్స్ ఈ ఆసిమ్ మునీర్ని అయితే పొగిడినాడు. ఈ నేపథ్యంలోనే ఈ జేడీ వాన్స్ మాట్లాడుతా వెరీ గుడ్, వీ లవ్ పాకిస్తాన్ అని చెప్పేసి మాట్లాడినాడు. సరే, బాగానే ఉండాలి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ జేడీ వాన్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ లాగానే చెప్పాలంటే మతి ఏదో పోయినట్టుగా కనపడుతుంది, అంతే కదా. అందుకే ఈ విధంగా పిచ్చి పిచ్చిగా బాగుతున్నాడు. పైగా మన దేశాన్ని ఈ పాకిస్తాన్తో కలిపి మాట్లాడడం చెప్పాలంటే తీవ్రమైనటువంటి ఆక్షేపణీయం. దీంతో మతి తప్పి ఈ అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వాన్స్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపైన, అలాగే జేడీ వాన్స్ పాకిస్తాన్ను ప్రశంసిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలపైన అమెరికా సొంత పార్టీ అయినటువంటి రిపబ్లికన్ పార్టీ సెనేటర్ల నుంచే తీవ్రమైన విమర్శలన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్ అలాగే టీమ్ షిహీలు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చరిత్రను, అలాగే ఆల్ ఖైదా ఉగ్రవాది అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చినటువంటి విషయాన్ని అయితే గుర్తు చేస్తున్నారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేటటువంటి చరిత్ర ఉన్న పాకిస్తాను, ఖతార్ వంటి దేశాలు ఇరాన్ యొక్క ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నాయే తప్ప శాంతిని కోరుకోవడం లేదని, అలాంటి దేశాలపైన వాన్స్ ప్రేమ కురిపించడం ఏంటని చెప్పేసి వాళ్ళంతా కూడా ఓపెన్ గానే క్వశ్చన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏందయ్యా అంటే, ప్రతిపక్షాల కంటే ఈ జేడీ వాన్స్ ను తన సొంత పార్టీ అయినటువంటి రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి సెనేటర్లే ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టినారు. ముఖ్యంగా సెనేటర్ రిక్ స్కాట్ అలాగే సెనేటర్ అయినటువంటి టిమ్ షిహీలు జేడీ వాన్స్ వ్యాఖ్యలపైన బహిరంగంగానే నిప్పులైతే చెరిగినారు. ఫ్లోరిడా సెనేటర్ రిక్ స్కాట్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తా, మన అసలైనటువంటి మిత్రులు ఎవరో ఇప్పటికైనా అందరికీ స్పష్టంగా అర్థం కావాలా. పాకిస్తాన్, ఖతార్ దేశాలకు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉండాలి. ఇప్పుడు కూడా అవి ఇరాన్ దశాబ్దాలుగా సాగిస్తున్నటువంటి ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇవ్వడంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి తప్ప నిజమైనటువంటి శాంతిని స్థాపించడంలో కాదని చెప్పేసి తీవ్రంగా విమర్శించాడు. అలాగే మొంటానా సెనేటర్ అలాగే మాజీ యుఎస్ నేవీ సీల్ అయినటువంటి టీమ్ షిహీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ తమ దేశంలోనే దాచిపెట్టినటువంటి విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ గతంలో అమెరికా దళాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాట్లకు నిధులు సమకూర్చిందని చెప్పేసి ఈ టీమ్ షిహీ అయితే ఆరోపణలు అయితే చేశాడు. అమెరికా ఇరాన్ చర్చల మధ్యలో పాకిస్తాన్ పక్షపాతం లేనటువంటి నిష్పాక్షికమైన మధ్యవర్తిగా వ్యవహరిస్తాదని చెప్పేసి భావించడం పూర్తిగా తప్పని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. అలాగే తీవ్రవాద సంస్థలకు ఖతార్ దేశం దశాబ్దాలుగా మనీ లాండరింగ్ ద్వారా డబ్బును అక్రమంగా బదిలీ చేయడం ద్వారా ఈ నిధులంతా కూడా అందిస్తానని చెప్పేసి ఆయన అయితే ఆరోపణలు అయితే చేశారు. మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు అత్యంత నమ్మకమైనటువంటి అలాగే వ్యూహాత్మక భాగస్వామ్యులైన యుఏఈ, ఇజ్రాయెల్ అలాగే సౌదీ అరేబియాలను ఈ చర్చల్లో భాగస్వాములను చేయాల్సి ఉందని చెప్పేసి సెనేటర్లంతా కూడా అభిప్రాయపడినారు. అమెరికా ఎల్లప్పుడూ కూడా తన పాత నమ్మకమైనటువంటి మిత్రదేశాల పక్షాన గట్టిగా నిలబడాలి తప్ప ఉగ్రవాద నేపథ్యం ఉన్నటువంటి దేశాలను నమ్మి మోసపోకూడదని చెప్పేసి ఆయన అయితే హెచ్చరించారు. దీనితో భయపడిపోయినటువంటి జేడీ వాన్స్
ఇక ఒకవైపు పాకిస్తాన్ను ప్రశంసించినప్పటికీ అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందాల వివరాలు బయటికి రావడంలో జరిగినటువంటి ఆలస్యానికి పాకిస్తాన్ ఖతార్ దేశాలే కారణం అని చెప్పేసి విమర్శించాడు. అంటే తన తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. అమెరికా తరహా ఈ పత్రికా స్వేచ్ఛ అనేది ఆ దేశాల్లో లేకపోవడం వల్లే అక్కడ పారదర్శకత లోపించి గందరగోళం ఏర్పడిందని చెప్పేసి జేడి వాన్స్ పాకిస్తాన్ అలాగే ఖతార్ దేశాలను తిట్టిపోశాడు. అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా పౌరులకు, మీడియాకు పూర్తి భావ ప్రకటన స్వేచ్ఛ, పారదర్శకత లభిస్తుందని, అయితే ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహించినటువంటి పాకిస్తాను, ఖతార్ రాజకీయ వ్యవస్థలలో ఇటువంటి పటిష్టమైనటువంటి చట్టాలు లేదా పత్రికా స్వేచ్ఛ ప్రమాణాలు లేవని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశాడు. నిజానికి ఈ శాంతి ఒప్పందాన్ని తమ దౌత్యపరమైనటువంటి అతి పెద్ద విజయంగాను అంతర్జాతీయంగా ప్రచారం చేసుకోవాలని చెప్పేసి పాకిస్తాన్ అయితే భావించింది. నిజానికి ఈ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ డీల్కు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో మొదటగా ప్రకటించాడు. అయితే జేడి వాన్స్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఆశలపైన చెప్పాలంటే డ్రైనేజ్ నీళ్ళపై పోసినట్టు అయిపోయింది. ఒకవైపున వీ లవ్ పాకిస్తాన్ అని చెబుతూనే ఆ దేశంలో కనీస మీడియా స్వేచ్ఛ లేదని చెప్పేసి జేడి వాన్స్ వేలెత్తి చూపడం అంతర్జాతీయ వేదికలపైన ఇస్లామాబాద్కు అతి పెద్ద దౌత్యపరమైనటువంటి ఇబ్బందిని అయితే తెచ్చిపెట్టింది. మొత్తానికి వీ లవ్ పాకిస్తాన్ అని చెప్పేసి పాకిస్తాన్ను పోడినందుకు ఇటు జేడి వాన్స్కు అటు పాకిస్తాన్కు చెప్పాలంటే తెక్క అయితే కుదిరినట్టు అయింది. ఇద్దరి పరువు కూడా పోయింది. ఇక జీవితంలో ఈ జేడి వాన్స్ పాకిస్తాన్ గురించి పూర్తి అయితే మాట్లాడడం. ఒక్క జేడి వాన్స్ మాత్రమే కాకుండా మరే అమెరికన్ కూడా పాకిస్తాన్ పొగుడుతూ ఈ విధంగా పిచ్చివాగుడైతే వాగరు. అది విషయం అయితే ఎట్లా న్యూసా. అయినా ఈయన మన భారతీయురాలని పెళ్లి చేసుకుని కూడా మళ్ళా పాకిస్తాన్ పొగుడుతున్నాడంటే ఏమనుకోవాలా? ఆమె ఈయనకు సరిగ్గా నేర్పించట్లే చదువు, కొంచెం బాగా నేర్పించుంటే బాగుండు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.